ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చింది, గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3pq ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3q ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఇన్ ఏపీ అంటేనేమో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, జీపీ అంటేనేమో జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, హెచ్పి అంటేనేమో హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇది మనం 10th చూసినాం కదా. ఒకవేళ తెలియకపోతే సింపుల్గా చెప్తా చూడండి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ దీనికి దీనికి రిలేషన్ ఉంటుంది. ఎట్లా అంటే ఏపీ ఈక్వల్స్ టు 1/hp ఆర్ హెచ్పి ఈజ్ ఈక్వల్స్ టు 1/AP. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కుల్టా. అసలు కొత్త అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, ఎప్పుడైనా మనకి నంబర్లు చూసుకున్నాం అనుకో, 2, 4, 6, 8, 10 ఇట్లా సిరీస్ ఆఫ్ నంబర్లు చూసుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ గిట్ట చూసుకుందాం. 2, 4, 8, 16, 32 ఇట్లా మనం రెండు సిరీస్ ఆఫ్ నంబర్స్లో చూసినాము. దీన్ని టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4, టర్మ్ 5, టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3, టర్మ్ 4, టర్మ్ 5 ఇట్లా మనం నంబరింగ్ ఇట్ ఇచ్చేసినాం. స్టార్టింగ్ నెంబర్ ఎంత ఉంది, 2 ఉంది. దీనిది 4 ఉంది కదా. ఎప్పుడైతే డి అంటే ఏంటంటే కామన్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ అంటే మనం ఎట్లా చేస్తామంటే, డిఫరెన్స్ అంటే ఏంటంటే మైనస్ చేయాలి. T2 మైనస్ T1 చేసినాం. దీనికి గ్యాప్ ఎంత, 4 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. మళ్ళీ డి చేస్తున్నాం. డి అంటే కామన్ డిఫరెన్స్. 6కి 4కి వేస్తా. 6 - 4 2. అంటే ఏవైతే రెండు కన్సర్వేటివ్ నెంబర్స్, కన్సర్వేటివ్ అంటే నెక్స్ట్ ఉండేటివి, 2 పక్కన 4, 4 పక్కన 6, 6 పక్కన 8 కదా. దీనికి డిఫరెన్స్ చేసినా మనకి 2నే వస్తుంది, దీనికి చేసిన 2నే వస్తుంది, దీనికి చేసిన 2నే వస్తుంది. ఇట్లా మనము ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది అనుకో, మనం మైనస్ చేసినప్పుడు ఇట్లా మనకి సేమ్ నెంబర్ వచ్చింది అనుకో, ఈ టర్మ్స్ మనం ఏపీలు ఉన్నాయి అనుకుంటాం. ఏపీ అంటే డెఫినేషన్ అంతే. ఇప్పుడు జీపీకి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈడ చూసుకున్నాం. కాకపోతే ఈడ కామన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు జీపీలో ఏముంటుంది అంటే కామన్ రేషియో. కామన్ రేషియో అంటే ఏంటంటే ఆర్ తో డినోట్ చేస్తాం. T2/T1 ఎంత వచ్చింది, 4/2, దట్ ఈస్ 2. మళ్ళీ T3/T2 చేస్తాం. ఎంత వస్తుంది, 8/4, 4 1 4 2. ఈడ 2నే వస్తుంది కదా. ఎప్పుడైతే మనకు కామన్ రేషియో సేమ్ 2 ఉందో, 2 ఉంది కదా, ఇట్లాంటి సిరీస్ ఆఫ్ నంబర్స్ ని మనం జీపీ అంటాము. ఇట్లాంటి సిరీస్ ఆఫ్ నంబర్స్ మనం ఏపీ అంటాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇట్లా సిరీస్ ఇస్తే మనం అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఇట్లాంటి సిరీస్ ఇస్తే మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇస్తాం అని అనుకుంటాం కదా. ఈ కాన్సెప్ట్ కి దీనికి ఏం సంబంధం అంటే, ఇక్కడ మనకి రూట్స్ ఏమన్నాడు, ఈ ఈక్వేషన్ కి ఏమి ఇచ్చాడు, f(x) ఇచ్చిండు కదా. x³ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది నార్మల్గా మనకి క్యూబ్ ఈక్వేషన్ కదా, 2 ఈక్వల్స్ టు ఉన్నాయి. గివెన్ రాసుకుందాము. ఇక్కడ క్యూబ్ కాబట్టి దీనికి ఎక్స్కి ఎంత ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి కదా. కాకపోతే ఈ 3 రూట్స్ ఏమన్నాడు అంటే, ఏపీలు ఉన్నప్పుడు ఇది వస్తుంది మనకి రూటు. ఈ 3 రూట్స్ ఏపీలు ఉంటేనేమో మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఒకవేళ జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లు ఉంటేనేమో ఈ ఈక్వేషన్ వస్తుంది, హార్మోనిక్ ప్రోగ్రెషన్లు ఉంటేనేమో ఈ ఈక్వేషన్ వస్తుంది. అసలు వస్తుందా రాదా చూడడానికి మనం ఒక 3 రూట్స్ని కన్సిడర్ చేసుకోవాలి కదా. ఎట్లా చేస్తామంటే, అది మనకి రూట్స్ అంటే ఏమనుకుంటాం, ఆల్ఫా బీటా గామా. 3 రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా బీటా గామా అనుకుంటాము. కాకపోతే మనం ఏం చేస్తామంటే, ఒక 3 డెఫినేషన్లు రావాలి. అది మనకి విఎస్ఏక్యూలో ఈ 3 వస్తే విఎస్ఏక్యూ ఒక 80% వచ్చినట్టే. ఇక ఏదైందంటే S1, S2, S3. దీన్ని ఎట్లా రాస్తామంటే,
మైనస్ ప్లస్ మైనస్. టర్మ్స్ ఏంటివి అంటే డినామినేటర్లో అన్నిటికీ ఏ0 ఏ0 ఏ0, న్యూమరేటర్లో ఏ1 ఏ2 ఏ3. అన్ని మంచిగానే రాసినాము. ఈ ఏ1 అంటే ఏంది, ఏ0 అంటే ఏంది, ఏ2 అంటే ఏంది, ఏ0 ఏ3 ఏ0 అంటే ఏంది అసలు అంటే ఈ పవర్ 3 ఈక్వేషన్ ఉంది కదా, దీన్ని దేంతో కంపేర్ చేసుకుంటాం అంటే a0 x క్యూబ్ ప్లస్ a1 x స్క్వేర్ ప్లస్ a2 x ప్లస్ a3 ఈక్వల్స్ టు 0 తోటి రాస్తాం. కంపేర్ ఎట్లా చేస్తాము, ఎక్స్ క్యూబ్కి ఎక్స్ క్యూబ్ పోతుంది, ముంగటున్న నంబర్ ఈడ a0 ఎంత వస్తుంది 1 వస్తుంది, a1 ఎంత వస్తుంది 3p వస్తుంది, a2 ఈజ్ ఈక్వల్స్ టు 3q వస్తుంది, a3 ఈజ్ ఈక్వల్స్ టు r వస్తుంది. రాసేసుకున్నాం, అయిపోయింది. అసలు S1 అంటే ఏంది, S2 అంటే ఏంది, S3 అంటే ఏంటంటే S1 అంటేనేమో సమ్ ఆఫ్ ద రూట్స్. ఎట్లా చేస్తామంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని అనుకుంటాం. కాకపోతే ఇక్కడ 3 రూట్స్ అన్నాడు కదా, ఇది మనం నార్మల్గా విఎస్క్యూలలో తీసుకుంటాం. ఇక్కడ ఏపీలో ఉన్న 3 రూట్స్ని ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం అంటే ఎట్లా ఏదేదో అనుకుంటాం. 3 కన్సర్వేటివ్ నంబర్స్ ఎట్లా ఉండాలంటే ఇది ఒకవేళ మనకి ఇది ఏ ఉంటే ఏ మైనస్ డి ఏ ప్లస్ డి అనుకుందాం రూట్స్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇట్లనే రాద్దాం, ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్లో వేరే తీరు ఉంటే అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి, కాకపోతే కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఏ మైనస్ డి ఏ ప్లస్ డి ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ విచ్ ఆర్ ఇన్ ఏపీ అనుకున్నా కానీ వచ్చేస్తుంది మనకి. ఇక ఈ మళ్ళీ ఈడుకొద్దాం కాన్సెప్ట్ కాడికి. S2 అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఈ S3 అంటే ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా బీటా గామా. ఈ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాబ్లం వచ్చేసరి సింపుల్ ఉంటుంది. ఏపీలోనేమో ఇది అనుకున్నాం కదా, జీపీలో ఏమో అనుకుంటామంటే 3 రూట్స్ ఉండాలి కదా, అప్పుడు ఇట మనకి a/r ఏఆర్ అనుకుంటాం రూట్స్. ఈ 3 జీపీలు ఉన్నాయి అనుకుంటాం. హెచ్పి వేసేటప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్లో 1/x ఎక్స్ ప్లేస్లో 1/x పెడతాం, మనకి ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది. దాన్ని సో అండ్ సో ఈక్వేషన్ 2 అనుకుంటా, దాని రూట్స్ కన్సిడర్ చేసుకుంటా, దీనికి కంపేర్ చేస్తే సాల్వ్ చేసి వచ్చేస్తుంది. ఇది మొత్తం ఎక్స్ప్లెనేషన్. ప్రాబ్లం వచ్చేసరికి ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ప్రాబ్లం కాడికి వచ్చేసింది. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసేసినాం కదా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఈజీగానే ఉంటుంది. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఏది ఇచ్చిండు, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3px స్క్వేర్ ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. దీని ఆబ్వియస్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అనుకోకపోయినా మనకు ఏం ఫరక్ పడదు అనుకుందాం. హియర్ a0, లేకపోతే మీకు ప్రాబ్లం అయితే కంపేర్ above equation with a0 x cube plus a1 x square plus a2 x plus a3 equals to 0. We get a0 is equals to 1, a1 is equals to 3p, a2 is equals to x coefficient 3q, a3 is equals to r. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ డైరెక్ట్ చేసేద్దాం. 1 let a minus d a plus d be the roots of equation 1 which are in AP. ఇది మనము ఏం చేస్తున్నాము, ఏపీ కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనం ఏం డీల్ చేసాము, ప్లస్ కామన్ డిఫరెన్స్ తోటి కదా. సో నేను ఫస్ట్ కండిషన్ తీసుకుంటా. S1 అంటే ఏంది,
సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ a1/a0. దీన్ని ఎట్లా రాస్తా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్స్ టు మైనస్ a1/a0. ఇక్కడ మనం సమ్ ఆఫ్ ద రూట్స్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అది సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత, a మైనస్ d ప్లస్ a ప్లస్ a ప్లస్ d ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a1 ఎంత, మైనస్ 1/a0 ఎంత, సారీ a0 ఏమో 1, a1 ఎంత అంటే మైనస్ 3p, అంతే కదా, మైనస్ 3p. ఇక్కడ మనకు మైనస్ d ప్లస్ d పోతుంది, 3a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3p, 3 1s 3 1s అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ p కదా. a అంటే ఏంది, రూటే కదా, వన్ ఆఫ్ ద రూటే కదా. అంటే ఇది తీసుకొని మనం ఈక్వేషన్ 1లా, అదే ఈ ఈక్వేషన్ 1లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది రావాలి. ఒకసారి రాదా చూద్దాం. అంతే ఇక మొత్తం దాని మీదే ఉంటుంది. Substitute a is equals to minus p in equation 1. అప్పుడు ఏమొస్తుంది, ఫస్ట్ f of x ది రాస్తా, x క్యూబ్ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ r ఈక్వల్స్ టు 0. x ప్లేస్లో పెట్టాలి, మైనస్ p హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ మైనస్ p హోల్ స్క్వేర్ 3q ఇంటూ మైనస్ p ప్లస్ r ఈక్వల్స్ టు 0. సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి పవర్లో ఆడ్ ఉంది కదా, సో మైనస్ p క్యూబ్ డైరెక్ట్ రాసేస్తాం. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంటేనేమో పాజిటివ్ అవుతుంది, ప్లస్ 3p ఇంటూ ఇక్కడ ఈవెన్ ఉంది మైనస్ p ఇంటూ మైనస్ p, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ p². ఇది ఆడ్ కదా, మైనస్ p క్యూబ్ కదా, మైనస్ p ఇంటూ మైనస్ p ఇంటూ మైనస్ p మైనస్ p క్యూబ్. సో ఇక్కడ వచ్చేసి 3p ఇంటూ p² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r ఈక్వల్స్ టు 0, మైనస్ p క్యూబ్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r ఈక్వల్స్ టు 0. 3p² మైనస్ 3p క్యూబ్ మైనస్ p క్యూబ్ 2p క్యూబ్ మైనస్ 3p క్యూబ్ ప్లస్ r ఈక్వల్స్ టు 0. ఇదే కదా ఏపీలో ఉన్నది వచ్చేసింది. వీడికి ఇది అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ షోడ్ అన్నాడు కాబట్టి హెన్స్ షోడ్. ఇది మనకు మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తుంది. డిఫరెంట్గా అడుగుతాడు ఒక్కొక్కసారి. ఏపీది అయిపోయింది. నేను ఇక్కడ సైడ్కి రూట్స్ రాసుకుంటా. a0 ఈక్వల్స్ టు 1, a1 ఈజ్ ఈక్వల్స్ టు 3p, a2 ఈజ్ ఈక్వల్స్ టు 3q, a3 ఈక్వల్స్ టు r. ఇప్పుడు సెకండ్, లెట్ a/r ar be the roots of equation 1 which are in GP, geometric progression. దాన్ని ఏం చేసాము, సో ఇది మన ప్రోడక్ట్ వచ్చింది కదా, సో నేను S3 కన్సిడర్ చేస్తాను. S3 అంటే ఏంది, S1 S2 S3 మైనస్ ప్లస్ మైనస్, ఇదేమో a1 a2 ఇది a3, డినామినేటర్లో a0 అంటే ఎంత, మైనస్ a3/a0. మ్యాథ్స్ మొత్తం షార్ట్కట్లో మీద డిపెండ్ అంటే ఫార్ములా గుర్తుకొస్తేనేమో చేస్తాం, రాకపోతే S3 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, మైనస్ a3/a0. ప్రోడక్ట్ అంటే మూడింటికి ప్రోడక్ట్ కదా, a/r ఇంటూ a ఇంటూ ar ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a3 అంటే ఎంత, a3 ఎంత ఉన్నాడు r, r/a0. a0 అంటే ఏముంది 1 కదా. ఇక్కడ మనము r బదులు వేరేది కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఇలా pqr ఇచ్చింది కదా. సో నేను ఇది ఏం కన్సిడర్ చేస్తా, x అయిపోయింది, y వద్దు, g కన్సిడర్ చేద్దాం, a/g a/g.
ఏది కన్సిడర్ చేసినా మనకు ఫరక్ పడదు, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్. దీన్ని ఎట్లా చేయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ పవర్ 1/3. ఇక్కడ క్యూబ్ ఉంది, అక్కడ పోతే క్యూబిక్ రూట్ అవుతుంది కదా. రూట్ ఏని ఎట్లా రాయొచ్చు, ఏ పవర్ 1/2 రాయొచ్చు. క్యూబిక్ రూట్ ఏని ఏ పవర్ 1/3 రాయొచ్చు. ఎట్లా అయిందంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ బి ఎట్లా రాస్తాము, ఇది గిట్ అట్లనే రాసిన. ఇదేం చేయాలి, ఇది తీసుకొని ఈక్వేషన్లో 1లో పడేసేయాలి. సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ పవర్ 1/3 ఇన్ ఈక్వేషన్ 1. ఇది పవర్లో రాసుకోవాలి 1/3, పక్కకు రాయద్దు. అప్పుడు ఏమొస్తుంది, మళ్ళీ ఫస్ట్ ఒకసారి ఈక్వేషన్ రాస్తే x³ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. x³ అంటే ఎంత, మైనస్ ఆర్ హోల్ పవర్ 1/3 పవర్ 3 ప్లస్ 3p ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 స్క్వేర్. లోపలనేమో నార్మల్ బ్రాకెట్లు పెట్టినా, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినాం. 3q ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇదేముంది, ఇది లోపలికి అయితే ఇంటూ అవుతుంది. సో 3 1 క్యాన్సిల్ అవుతుంది. ఎట్లా అంటే 3/3 ఆర్ పవర్ 3/3 అవుతుంది, క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏముంది, మైనస్ ఆర్ ప్లస్ 3p మైనస్ ఆర్ పవర్ 1/3 ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3. మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది, ప్లస్ ఆర్ పవర్ 2/3 అవుతుంది స్క్వేర్ కదా. సో ఆర్ పవర్ 2/3 ప్లస్ 3q ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. మైనస్ ఆర్ ప్లస్ 3p ఆర్ పవర్ 2/3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3q ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇట్లా వచ్చింది కదా, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్. ఈ మైనస్ది అక్కడ పంపించేద్దాం, ఏమవుతుందో చూద్దాం. త్రీ పి ఆర్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ప్లస్ 3q ఆర్ పవర్ 1/3 క్యూబింగ్. ఇది చేసే ముందు 3 1 కట 3pr పవర్ 2/3 ఈక్వల్స్ టు q ఆర్ పవర్ 1/3. అది ఉందా లేదు, ఇక్కడ క్యూబ్లు ఉంది. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, pr పవర్ 2/3 పవర్ 3 qr పవర్ 1/3 పవర్ 3. ఇక్కడ మనకి ఏబి హోల్ క్యూబ్ ఉంది కదా, దీన్ని ఎట్లా రాస్తాం, ఏ క్యూబ్ ఇంటూ బి క్యూబ్. సో పీ క్యూబ్ ఇంటూ ఆర్ క్యూబ్ రావచ్చు కదా, r²/3 హోల్ క్యూబ్ క్యూ క్యూబ్ ఆర్ పవర్ 1/3 పవర్ 3. ఇది కట ఇది కట పీ క్యూబ్ r² ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్ ఆర్. ఈడ ఒక ఆర్ ఉంది, ఈడ 2 ఆర్లు ఉన్నాయి, ఒక ఆర్ కట. అంటే మనకి ఏమొచ్చింది, పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. అదే ఉంది కదా. సో హెన్స్ షోర్డ్ అయిపోయా. ఇంకోటి లాస్ట్ ఇది ఏముంది, హెచ్పిది కదా. సో థర్డ్ దానికి ఇప్పుడు మనం హెచ్పి చేయాలి కదా. హెచ్పి చేసేటప్పుడు కొంచెం చేంజ్ చేస్తాం. ఏం చేంజ్ చేస్తామంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ని హెచ్పి ఈక్వేషన్లోకి రాసుకుంటాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x³ ప్లస్ 3px² ప్లస్ 3qx ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఎందుకు పెట్టుకున్నా అంటే 2 ఈక్వల్స్ టు పెట్టాను నేను మ్యాక్సిమమ్. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఇట్లా దీన్ని నేను ఎఫ్ ఆఫ్ 1/x చేంజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 1/x హోల్ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ 1/x ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. సబ్స్టిట్యూట్ చేసే వరకే వాడుకుంటాం, తర్వాత దీన్ని ఎలా కొట్టేస్తాం. 1/x³ ప్లస్ 3p 1/x²
ప్లస్ 3q/x ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక ఎల్సిఎం మనం తీసుకున్నాం అనుకో, ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్, ఈ మూడిట్లో పెద్దది ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ వెళ్ళింది 3px ప్లస్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది 3qx² ప్లస్ ఇది ఏం లేదు, అది మొత్తం ఇంటూ అవుతుంది ఈక్వల్స్ టు 0. ఇది అవతలకి దొబ్బేస్తాం. ఈక్వేషన్ అప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మనకి 1 ప్లస్ 3px ప్లస్ 3qx² ప్లస్ rx³ ఈక్వల్స్ టు 0. rx³ ప్లస్ 3qx² ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. Here a0 ఈక్వల్స్ టు r, a1 is equals to 3q, a2 is equals to 3p, a3 is equals to 1. ఇప్పుడు మనకి ఈక్వేషన్ మొత్తం ఏమైంది, దీన్ని నేను 2 అనుకుంటా, ఎందుకంటే దీన్ని 1 అనుకున్నాం కదా, దీన్ని 2 అనుకుంటా. ఇప్పుడు దీంట్లో రూట్స్ ఏం కన్సిడర్ చేద్దామంటే ఈ ఈక్వేషన్ రావాలి కదా, దానికి మనం మళ్ళీ ఏపీ తీసుకున్నా ఏం కాదు. లెట్ a మైనస్ డి a ప్లస్ డి be the roots of equation 2. ఎందుకంటే ఈ ఈక్వేషన్ ని మనం చేంజ్ చేసేస్తాం కదా, ఈక్వేషన్ 2 అంటే ఏంటంటే ఎస్పీ ఈక్వేషన్. therefore s1 ఈక్వల్స్ సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుందాం, మైనస్ a1/a0. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, అయినా మళ్ళీ రాసుకున్నాం ఏమన్నా. sum of the roots equals to minus a1/a0. sum of the roots అంటే ఎంత, ప్లస్ లేదా, a మైనస్ డి ప్లస్ a ప్లస్ a ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a1 ఎంత, ఫస్ట్ తీసుకోవద్దు మనం, ఇది మనకు ఫరకే లేదు, దీన్ని తీసుకుంటాం, a2 తీసుకుంటాం. ఎంత a1 అంటే మైనస్ 3q/a0 అంటే r. సో ఏం చేస్తాం, ఇది కట 3a is equals to minus 3q/r, 3 1s are 3 1s are, a is equals to minus q/r. ఈ రూట్ దేనికి, ఇది ఒక రూట్ ఏ ఈక్వేషన్ కంటే ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ a is equals to minus q/r in ఈక్వేషన్ 2. ఏమొస్తుంది చేంజ్ చేసినాక ఒకసారి ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ స్టార్టింగ్ ఏం రాద్దాం, ఇక rx³ ప్లస్ 3qx² ప్లస్ 3px ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. r ఇంటూ x³ అంటే ఎంత, ఇదే కదా, మైనస్ q/r ప్లస్ 3q ఇంటూ మైనస్ q/r ప్లస్ ఇదంతా ఇక్కడ క్యూబ్ స్క్వేర్, ఇవి పెట్టాలి, మర్చిపోతాం మళ్ళీ బై మిస్టేక్లో ఇక్కడ మర్చిపోకుండా ఆన్సర్ తప్పవుతుంది. క్రాస్ చెక్ చేసుకుందాం, x³ x² x1 r ఇంటూ మైనస్ q³ ప్లస్ 3q ఇంటూ మైనస్ ది స్క్వేర్ చేస్తే ప్లస్ q²/r². ఎందుకంటే ఇది న్యూమరేటర్కి ఉంది, డినామినేటర్కి ఉంది కదా, సో న్యూమరేటర్ డినామినేటర్ చేస్తాం. 3pq/r ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇది ఇట మనకు అవసరం లేదు, సో ఈడ r ఒకసారి ఉంది, ఈడ 3 టైమ్స్ ఉంది, మైనస్ q³/r² ప్లస్ 3q³/r², 3pq/r ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఈడ మళ్ళీ ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. r² తీసుకోవాలి. సో ఈడ ఆల్రెడీ డినామినేటర్లో r² ఉంది కాబట్టి ఇది సేమ్ రాస్తా, ఈడ ఇట r² ఉంది సేమ్ రాస్తా. 3pq, ఇక్కడ r ఉంది, ఇక్కడ r² ఉంది, r ఇక్కడ ఒకటే ఉంది, ఏం లేదు, సో ఇంటూ చేస్తాం. దీన్ని అవతలకి ఎలా పడతా, ఏమవుతుంది అప్పుడు, మైనస్ q³ ప్లస్ 3q, 2q³ మైనస్ 3pqr ప్లస్ r² ఈక్వల్స్ టు 0. ఇంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ రెండు టర్మ్లు అవతల పంపించేస్తా. 2q³ ఈజ్ ఈక్వల్స్ టు 3pqr మైనస్ r².
టూ క్యూ క్యూబ్ ఈక్వల్స్ టు ఆర్ ఆర్ స్క్వేర్. ఆర్ కామన్ తీస్తా 3pq మైనస్ ఆర్. అదే కదా మరి. హెన్స్ ప్రూవ్. ఇంకా కొన్ని సమ్స్ ఉన్నాయి అంటే వరస్ట్ కేస్ సినారియోలో అడిగేటివి, అవి సింపుల్ ఉంటాయి.